వార్డు మెంబర్లు కాచి సర్పంచ్ దాకా సంతల మనుషులు కాక గొర్రెలు కాక బర్రెలు కాక ఎలా అయితే కొనుక్కుంటారు ఈ రోజు గొప్ప గ్రామ పంచాయతీలో 70 సంవత్సరాలలో వాళ్ళ ఆధిపత్యంలో ఏ రోజు కూడా కానీ అదే ఒక రెడ్డి ఇదొక రెడ్డి ఉన్నది. ఏ రెడ్డి కానీ ఒక్క రెడ్డి కానీ ఏ పార్టీలో లేరు, అందరూ ఒకటే పార్టీలో ఉన్నారు. ఈ రోజు కొలువులకు రంగాలను కల్పిస్తున్నాం. అలాగే అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు దుర్గా శ్రావణ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే
వార్డ్ నెంబర్ నాగల్లి పద్మ, వీర్ నాయుడు, ఆలగుండ పద్మ, మీరందరూ వీళ్ళ గురించి ఒక్క నిమిషం చెప్తా. ఎన్ని డబ్బులకైనా, ఎన్ని ప్రలాపాలకైనా, ఎంత గుండె ధైర్యంతో ఈ రౌడీల అరాచకాలతో అదరకుండా బెదరకుండా నాతో పాటు ఈ ఐదుగురు వార్డు మెంబర్లు అమ్ముడు పోకుండా ఉన్నారంటే మీ అందరికీ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఒక్కరితో ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. వార్డు నెంబర్ ఆలబిడ్డ పొంద ఒక నిమిషం మాట్లాడవచ్చు. దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను గెలిపియాలి. వేదిక మీద ఉన్న పెద్దలు, ఎక్కడ ప్రజలు ప్రేమించబడినా నేనున్న ముందుకు వచ్చిన పృథ్వీరాజన్న దాన్ని ప్రజలకు తెలియజేసేలా ప్రతి ఒక్కరి విషయం తెలియలు రఘువన్న మీ అందరి తరఫున వచ్చి మా ప్రచారానికి మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. అదే నా గ్రామ ప్రజలకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈ కొత్తోలు గ్రామంలో జరిగేటువంటి ఎలక్షన్లో చరిత్రలో ఎన్నటికి లేనటువంటి ఎలక్షన్లు ఇవి. ఏ రోజు కూడా ఒక వార్డు ఇనాన్మతులు కానీ సర్పంచ్ ఇనాన్మతులు కానీ లేవు. ప్రజలందరూ ఒకవైపు ఉండాలని కోరుకోవటం నియంతృత్వం. పశువులం కాదు, మేము మనుషులకు ఆలోచన ఉంటుంది. మనుషులు ప్రశ్నిస్తారు. మేము పశువులం కాదు. నీ వైపు ఉండి నీకు జీతం ఉండి మోకరెళ్ళడానికి ఒక మనిషి అక్కడికి నిలబడ్డాడంటే తన గుణగణాలు, తన మంచి చెడు 40 సంవత్సరాల నుంచి ఈ గ్రామం మొత్తం 3 కబందాస్తాలకు వెళ్ళింది. ముగ్గురు అన్ని పార్టీలలో ఉండి వీళ్ళు పాలిస్తున్నారు. అది నిజం కాదు చెప్పండి. నేను చెప్తున్నా, ఒక మనిషి యొక్క గుణము 2009 నుంచి నేను చెప్తున్నా. 2009 ఇదే ఘటన. ఇదే ప్లేస్ లా ఒక వ్యక్తి, నేను పేరు చెప్పడానికి కూడా ఏం భయపడను. ఎందుకంటే ఈ రోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక బీసీ బిడ్డ తరఫున పానం పోయినా పర్వాలేదు, మాకు ఏమిచ్చినా పర్వాలేదు, దేనికైనా నేను లొంగను. నా పేరు శ్రవణ్, రాసి పెట్టుకో. ప్రాణం పోయినా మాట మీద నిలబడతా. ఇదే ఘటన 2009లో ఒక మనిషిని తీసుకొచ్చి ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నా. ఏం చేసిన దత్తత తీసుకొని 3 పాతిను స్తంభాలు చూడండి. ఈ 3 పాతిను స్తంభాలు పెట్టాం. ఇది దత్తత. నా సమాజానికి, నా జీవితాలకు ఏం జరిగింది? 2014 ఇదే ప్రజలు బుద్ధి చెప్పారు. 2018లో ఒక కొత్త వాదంతో వచ్చినావు. ఈ ప్రజలకు ఏం చెప్తున్నావు? రాజకీయాలలో రానియాలంటే అబద్ధాలు చెప్తే రాజకీయాలలో రాణిస్తారని ప్రజలు ఆశీర్వదిస్తురా? వాళ్ళు అబద్ధాలు చెప్తురా? 2018 ఇస్తా. ఇదే అన్నకు రఘన్నకు ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి సమస్య ప్రజలకు అందుబాటులో చేస్తుండు. అన్నకు నేను ఇస్తానా? ఇదే 2018 ఎంపీ ఎలక్షన్లలో ఇదే కొప్పేళ్ళ నుంచి నేను బ్రిడ్జి చేయకపోతే నేను ఓటు అడగనని ప్రమాణం చేసిరు. ఇవాళ ఏ సంవత్సరం 2020 బ్రిడ్జి అయిందా? ప్రతి ఎలక్షన్ కి ఇదేనా నినాదం? ఇదేనా మీ పని? ఎన్నాళ్ళు సంబంధం చేస్తారు? ఎంతకాలం మీ అణచివేతకు మేము గురి కావాలి? ఎంతకాలం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మీది ఇవ్వాలా? అదే కాంగ్రెస్ పార్టీ కోసం అంచనా వాళ్ళ మాదిగూడెంలో 6గురిని జైలు వేసారు 3 నెలలు. ఇదే ఊరు నుంచి నీ బాబాయే కదా జమావత్ నుంచి బయటకు కట్టలేదు. మరి ఎవరిది పార్టీ? ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయన 2000 సంవత్సరం నుంచి ఆయన చదివింది 12వ తరగతి. 12 చదివిన అంతా డిగ్రీలు చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరం చదువుకున్న ఉన్నాం. 2012 నుంచి 2024 వరకు కాంట్రాక్టర్. ఆయన 12 చదివిన నీకు ఓ 30 కోట్ల కాంట్రాక్ట్ చేస్తాడు. ఎట్లా సాధ్యం అవుతుంది అది? అంటే ఇక్కడ సమాజం లేదా? మన జనం లేదా? మమ్మల్ని అడుగుతారు, మీకేం టెన్షన్ పడకరు, మీరు బాధపడకరి, మీకు 4 వార్డు నెంబర్లు ఇస్తాం, ఉప సర్పంచ్ ఇస్తాం. ఎవరు నువ్వు వేయడానికి? ఎవరు ఇస్తారు?
ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ఉప సర్పంచ్ ఇచ్చినా, 4 వార్డు నెంబర్లు ఇచ్చినా, సర్పంచ్ ఇచ్చినా ప్రజలు ఇవ్వాలి. నువ్వు చేసిన నమ్మకం నేను చెప్తున్నా, ఇదే ప్రధానికంగా ఇదే లింగమ్మ నేను చెప్తున్నా, ఈ క్షణం నుంచి ఓటు అడగదు, ఈ క్షణం నుంచి అభ్యర్థిత్వాన్ని వదులుకుంటది. ఎందుకంటే మాకు పదవి మీద వ్యామోహం లేదు. ప్రజలే లక్ష్యం, ప్రజల సేవే లక్ష్యాన్ని మేము కోరుకుంటున్నాం. పదవి లింగమ్మకు వద్దు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, ఈ రోజు ప్రచారం చేసే ఎవరైతే జనం ఉన్నారో మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ ప్రచారం చేసే జనాన్ని 5 పేర్లు నేను చెప్తా, 5 రమ్మను. మీరు ఇన్నాన్మస్ చేసిన మేము అది ఆ ఇన్నాన్మస్ ప్రజలు ఇచ్చిన ఇన్నాన్మస, పైసలతో ఇన్నాన్మస ఆ ప్రజలు చెప్తారు. ప్రజలు చెప్తారు, ఈ ఊరు ప్రజలు చెప్తారు ఎవరు ఇన్నాన్మస్ ఇచ్చారు అనేది. పైసలతో ఇన్నాన్మస్ అయినాయా, ప్రజలు ఇన్నాన్మస్ ఇచ్చారు అనేది ప్రజలు చెప్పాలి. ఇదే లింగమ్మ అభ్యర్థిత్వం నేను క్లోజ్ చేపిస్తా, కాళ్ళ మీద పడతా. ఎందుకంటే పదవి కోసం రాలేవాళ్ళు. ఆ వ్యక్తులు ప్రచారం చేసే వ్యక్తుల్ని 5 రమ్మను. మీరు ఇన్నాన్మస్ చేసిన వార్డుల నుంచి 10 మందిని నేను పిలుస్తా. 10 మందిని పిలిచి ఆ 10 మంది పేర్లు కనుక వాళ్ళు చెప్పిర్రు అనుకో, ఇనాన్మస్ సర్పంచ్ పోరిగా ఆ 10 మంది పేర్లు వాళ్ళు చెప్పినా, ఆ 10 మంది ఏమో పేరు చెప్పినా ఇనాన్మస్కి సిద్ధం. ఏమైంది ఇప్పుడు? 5వ వార్డు ఉంది కుప్పల. 5వ వార్డులు ఏంది? అన్ని ఇనాన్మస్ చేసుకున్నాం. 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లగాళ్ళు, ఒక పిల్లగాడు చిన్న పిల్ల, ఎటుబడి ఇక్కడ రావద్దు గ్రామ పంచాయతీ. ఒక మనిషి ప్రశ్నించొద్దు అనుకోవడం నియంతృత్వం. ఒక మనిషి నాకు ఎదురు ఉండొద్దు అనుకోవటమే దోపిడికి తన ఆలోచన ఉన్నట్టు. ప్రశ్నించొద్దని కోరుకోవడం ఏంది? ప్రజాస్వామ్యం వల్ల ప్రశ్నించాలి కదా. ప్రశ్న లేకుండా కోరుకోవటం ఏంది? ప్రశ్న లేకుండా కోరుకోవడం అనేది నియంతృత్వం. నీ పనులు, నీ అబద్ధాలు చెప్తున్నా నేను. 2009లో దేవుని పేరు మీద ఊళ్ళోకి వచ్చినావు, నువ్వు దేవుని పేరు మీద వచ్చినావు. అంటే మా పనికి మళ్ళీ ఒక 6 లక్షలు పెట్టి పొట్టు వేపిస్తున్నాడు. అక్కడ చూడండి పేరు మీరు త్రిపుల్ చేసి ఆ రమణానంద మహర్షుడు. ఆయనకి జ్ఞానం లేదా? ఆయనకి తెలివి లేదా? ఆ బొడ్ర ఎక్కడ వచ్చింది? ఇవాళ 2.5 కోట్లు ఖర్చు అయినా 2009 సంవత్సరాలు ఇదే ఊర్లో ఈ ప్రజలందరికీ 2.5 కోట్లు ఖర్చు వచ్చింది. గుడి కట్టించినావు, దేనికి అక్కడ వచ్చింది? నీ అబద్ధాలు ఎక్కడ నువ్వు నిజం చేసి ఈ ప్రజల పక్షాన నువ్వు నీ కుటుంబం నిలబడేది ఎక్కడ? 40-30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఒక రేషన్ డీలర్ వచ్చింది ఈ ఊరికి. ఈ ఊరోళ్ళకి ఇచ్చిన మీరు అంటే మీ కబందా స్థల కింద ఉంది ఈ అసలు ఈ ఊరు ప్రజలు మీకు ఇష్టం లేదు. మీరు పూర్తిగా తెలుసుకోండి. అదే తన బాబాయి ఇక్కడ ఎస్టీ సింగిల్ విండో డైరెక్ట్ వచ్చింది. ఈ ఊర్లో ఎస్టీ కుటుంబం ఒకటే ఉంది. ఆ ఎస్టీ కుటుంబాన్ని కాదని భీమారాన్ని తీసుకొచ్చి ఇక్కడ గెలిపేలేదా? మీరు కాదా సాక్ష్యం? ఎవరు సాక్ష్యం? మీరు కాదా? రేషన్ డీలర్ వచ్చింది ఈ ఊరికి వాళ్ళకి ఇచ్చిరా? ఈ ఊరు ప్రజలంటే వాళ్ళకి ఇష్టం లేదు. పదవులు అంటే వాళ్ళకి ఇష్టం, పైసలు అంటే వాళ్ళకి ఇష్టం. ఈ రోజు జిల్లా స్థాయికి పోయినా, మండల స్థాయిలో ఉన్న సర్పంచ్ స్థాయికి ఎందుకు వచ్చారు? ఈ ఊరికి సేవ చేయడానిక? మీకు నేను చెప్తున్నా, సేవ చేసే ఉద్దేశం ఉంటే నేను చెప్తున్నా, మీరు ఇనాన్మస్ చేసిన 3 వార్డుల నుంచి నేను 10 మందిని పిలుస్తా. వాళ్ళ పేర్లు చెప్పండి. ఈ లింగమ్మ కాలువ కేర మేము ఉంచుతాం కాదు మీ ఉద్దేశం. కాంట్రాక్టులు తెచ్చి ఎక్కడో పనికి వాళ్ళ బ్రిడ్జ్ ఆటది, అది అయ్యింది లేదు, పోయింది లేదు. 4 ఎలక్షన్ల సంది అదే పని. అది రాలే కాదు, అసలు కాదు. ఆ కమిషన్ల కోసం తప్ప వేరే ఆలోచన లేదు. మీరు ప్రజలందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చే 500కు ఎవ్వరు కూడా అభివృద్ధి 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 అంటారు. నేను చెప్తున్నా, మా నాయన కాంచి నా కాంచి కూడా మేము 40 ఏళ్ల సంది రాజకీయాలు ఉన్నాం. ఈ ఊరిని అభివృద్ధి చేసిందంటే ఒక చలకాని వెంకట యాదవ్ తప్ప ఈ ఊరిని ఎవరు న్యాయం చేయలేదు. ఈ ఊరికి ఆయన తప్ప ఎవరు బాగు చేయలేదు. ఈ ప్రజల క్షేమం ఎవరు కూడా కోరలేదు. మీ ప్రజలందరూ నేను చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. అక్కడ మందలాగా పశువులే ఉంటాయి ఒక సైడ్, మనుషులు ఉంటారు. ఎందుకంటే మనుషులకు విచక్షణ ఉంటుంది, మనుషులకు జ్ఞానం ఉంటుంది, మనుషులకు ఆలోచన ఉంటుంది. ఆ దాన్ని బట్టి మీకు పాదాభివందనం చేస్తున్నాం. పదవి కోసమో ఇంకో దానికోసమో కాదు. మీరు అందరూ ఆలోచించి ఈ నియంతృత్వాన్ని, నిరంకుశాన్ని మీరందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించి ఓటు రూపంలో చూపించి లింగమ్మ గారిని కానీ ఎంతమంది అమ్ముడు వేరే మీరు చూసారు, వాళ్ళందరికీ కూడా మీరందరూ అనగదొక్కి ఓటేద్దామని చెప్పి మీరు అందరూ ముందుకు వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని ఈ గ్రామ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే కొప్పోలు గ్రామానికి వచ్చిన అన్న పృథ్వీరాజ్ అన్నకి, రగన్నకి, దాసరి శ్రీనివాస్ అన్నకి ధన్యవాదాలు. 2వ వార్డులో నాంపల్లి సైజు అనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. గౌన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. అలాగే మట్టిపల్లి లింగమ్మని బాలు గుర్తుకేసి
భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే ఈ గ్రామ మీ ముందే పెట్టిన బిడ్డ, మీ అడుగుజాడల్లో నడిచే బిడ్డ, యూత్ కోసం నిరక్షణం తన సమను తన టైమును ఆయన ఎన్ని పనులున్నా మీకోసం మీ ముందు మీ ఊర్లో ఉండే బిడ్డ మన కోసం ఈరోజు దమ్ము ధైర్యంతో నిలబడి వీళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడి ఈరోజు మన ముందుకు ఎంతో మంది ఎన్నో ప్రలాపాలు చేసినా ఎన్ని ఆశలు చూపినా అవి గాలితో సమానం, నా ఎంట్రుకతో సమానం అని విసిరేసి ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి మట్టిపల్లి నాగరాజు యాదవ్ లింగమ్మ గారి బాలు గుర్తు మీద ఓటు వేసి వాళ్ళకు ఇక్కడ లేకుండా హైదరాబాద్ కదా హైదరాబాద్ లో ఉండని చెప్పండి పర్మనెంట్ గా. అదే బుద్ధితో మీరు మీ విజయవంతమైన అమూల్యమైన ఓటు వేసి మీరు బహిరంగంగా వాళ్ళకి సవాలు విసిరండి. ఇంకో రోజు ఇక్కడ 70 ఏళ్ల నుంచి మీ ఆధిపత్యం నడుస్తుంది, ఇక్కడ నుండి మీ ఆధిపత్యం నడవదు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతతోని ఏ పార్టీ వచ్చినా మాతోనే సంప్రదించి ఇక్కడ మేమే అభ్యర్థులను పెట్టుకొని మేమే గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేసి వాళ్ళని గెలిపించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మట్టిపల్లి నాగరాజుని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభకు ఇచ్చేసిన మన టైగర్ విజయరాజన్న యాదవ్, అదేవిధంగా తొలివేలు రగన్న, దాసరి శ్రీనివాసన్న, వాళ్ళు ఈ సభకు ఇచ్చేసినందుకు నమస్కారాలు. అదేవిధంగా నేను ప్రజల్లో మీ ఒక మనిషిగా సేవ చేస్తా, ప్రజా సేవే నా లక్ష్యం అనుకుంటూ మీలో ఒక మనిషి, మీ ఇంటిలో మనిషి లెక్క పనిచేస్తా. నన్ను బాలు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య వక్తలలో ఒకరైన మన కాళోజీ శ్రీనన్నను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నాగల్లి జానకిరావులు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జై భీమ్, జై భీమ్, జై పూలే. సారీ అన్న, ఒక్క నిమిషం పట్టదు, మినిమం 5 minutes. ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన పృథ్వీరాజన్న గారికి, అదే తొలి వెలుగు రగన్న గారికి, కాళోజీ టీవీ శ్రీనన్న గారికి, అదేవిధంగా మా సర్పంచ్ అభ్యర్థి అయిన మట్టిపల్లి నాగరాజన్న గారికి, బల్క వెంకట్ యాదవ్ గారికి, మా వార్డు మెంబర్లందరికీ ముందుగా గెలుపు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పే కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అది మన ఊర్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని క్లియర్గా మీకు ఒకసారి గుర్తు చేశాను. మన ఊర్లో ప్రస్తుతానికి జనరల్ రిజర్వేషన్ వచ్చింది, అవునా కదా? జనరల్ అంటే ఒక రెడ్డి మాత్రమే నిలబడాలా అనే ఒక ఆలోచన నుండి ఈరోజు జనరల్లో ఒక ఎస్సీ ఒక బీసీ నిలబడచ్చు అనే ఒక ఆలోచనని క్రియేట్ చేసి ఒక బీసీ బిడ్డగా నాగరాజన్న నిలబడటం అనేది ఇది నైతికంగా 90% విజయం అన్నది. జనరల్ స్థానంలో ఒక బీసీ బిడ్డ నిలబడడం నైతికంగా 90% విజయం అన్నది. ఆ 10% మీరు బ్యాలెట్ పేపర్ ద్వారా బుద్ధి విజయం సాధించాలి, ఓకేనా? ఇంకోటి మీరు గమనించండి, ఈరోజు జనరల్ వచ్చింది కాబట్టి టికెట్ రిజర్వేషన్, అదే ఒక ఎస్సీకో ఒక బీసీకో రిజర్వేషన్ వస్తే ఒక 3-4 సమావేశాలు పెట్టి వాళ్ళ ఇళ్లలో 3-4 సమావేశాలు పెట్టి క్యాండిడేట్ డిక్లేర్ చేసేది, అవునా కదా? ఒక్క సమావేశం కాదు, 3-4 సమావేశాలు పెట్టి క్యాండిడేట్ డిక్లేర్ చేసేది. ఈరోజు జనరల్ రాగానే ఆ సమావేశాలు ఏమైనా జరిగాయా? ఆ పార్టీలో మరి ఊళ్ళో చోట నాయకులు లేరా? వాళ్ళు ఏం చేస్తున్నారు అడగట్లేదు. రాజు కానీ వీళ్ళు పని చేయకపోతే మనం బాధ్యత అడగాలి. మీరు డబ్బు తీసుకొని ఓటేస్తే ఎట్లా అడుగుతారు వాళ్ళని? ఈరోజు వెంకటరెడ్డి దగ్గర పోయి మీరు అడగలుగుతారా? ఆయన ఓడి షీటర్ అంటాడు, సందీపేట ఉట్టుకునే పెద్ద ఓడి షీటర్ అంటే ఆయన గురువు లేదట, ఈయనంత పెద్ద ఓడి షీటర్ ఉండాలి అంటే చూడండి. ఇంత అరాచకం ఉంటే రేపు మీ గ్రామంలో ఇంతకుముందు మిత్రులు చెప్పింది కదా, కొప్పల్లో ఒక బ్రిడ్జ్ కట్టారు కదా, ఇంతవరకు కాలేదు కదా, 2018 నుంచో 2014 నుంచో అడుగుతున్నాం కదా. మరి అడగాలి అంటే మీరు వెంకటరెడ్డి అడగలుగుతారా, వీళ్ళు అడగలుగుతారా? బరాబర్ ఈమె కదా అడగాలి, గెలిస్తే కదా ఈమె అడగలుగుతారా, అడగలుగుతారా?
అడగలేరు. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో చైతన్యం చూసిన తర్వాత ఖచ్చితంగా మట్టిపల్లి లింగమ్మ గారు గెలుస్తారు. వారితో పాటు ఎవరైతే వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మట్టిపల్లి లింగమ్మను గెలిపిస్తే ఈ మట్టి బిడ్డ ఖచ్చితంగా మీకోసం ఉంటుంది, మీకోసం కొట్లాడుతుంది, మీకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న నమ్మకం మాకైతే వచ్చింది. సో అందుకే మీ అందరికీ ఒకసారి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దాం, మా తరఫున కూడా విజ్ఞప్తి చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రావడానికి మాకు చాలా రకాల ప్రేయర్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎవ్వరు కూడా ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా దేనికి కూడా లొంగం మేము. మీరు అడగాలి పృథ్వీరాజ్ అన్న కానీ, పిల్లలకన్నా కానీ, కాళేశ్వరి శ్రీనివాస్ కానీ, మేము ఎవ్వరికి కూడా లొంగం. కేవలం ప్రజల కోసం మాత్రమే లొంగుతాం, ప్రజల కోసం మాత్రమే మేము ఉంటాం, అంతే తప్ప వేరే ఉండవు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓట్లేయండి. ఓట్లేసే కూడా చీకటి అంటే ఒక రూమ్ లో మాత్రమే ఒక్కరే మాత్రం ఓటేస్తారు. ఎవరు మీరు ఎవరికి ఓటేస్తారని ఎవరు చూడరు. దయచేసి ఓటు వేయండి. లింగమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ గ్రామాభివృద్ధికి మీరందరూ కూడా కృషి అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ, జై భీమ్, జై పులే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీరన్న. అలాగే నిత్యం ప్రజా సమస్యలపై తన గళాన్ని ఇప్పుతున్నటువంటి మన తల్లి వెలుగు తెలంగాణ దిక్కు చూసి అన్న రగనని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కొప్పోలు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. చాలా జాగ్రత్తగా వినండి. ఇవాళ మీ ఊర్లో కరెంటు బంద్ చేశారు. కరెంటు బంద్ చేసారంటేనే మీరు గెలిచిపోయారని అర్థం. పక్కన ఉన్న గ్రామం ఏంటది? ఎల్లమ్మగూడెం. ఎల్లమ్మగూడెంకి వెళ్ళినప్పుడు కూడా కరెంటు బంద్ చేశారు. ఏఈకి ఫోన్ చేస్తే ఇంకొక 5 నిమిషాలు వస్తుంది అంటున్నాడు, రాలే. అక్కడ పోలీసులు ఎంటర్ అయ్యారు. మా మీద కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. అక్కడి నుంచి మేము ఈ ఊరికి వస్తే ఒక 5 నిమిషాలు ఆగండి, కొంచెం ఆడ హడావుడి వాతావరణం ఉన్నది, టెన్షన్ వాతావరణం ఉన్నదని మనం ఆపే ప్రయత్నం చేసి కట్ చేస్తే ఇక్కడ కూడా కరెంట్ కట్ అయింది. అక్కడ సందీప్ రెడ్డి, ఇక్కడ వెంకటరెడ్డి, ఇలా బాసు డాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంతకాలం ఈ అరాచకాన్ని భరిద్దామో ఒక్కసారి ఆలోచన చేయండి. కనీసం మీ గ్రామంలో అయినా ఇంత దాదాపు ఒక 300-400 మంది ఒక దగ్గరికి వచ్చి చేరిండ్రు. కానీ ఆ గ్రామంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మీలో చైతన్యం కనబడుతున్నది చాలా క్లియర్గా. ఆ గ్రామంలో కనీసం ఇంటి బయట కూడా ఇంతవరకు ఎవరు అడుగు పెట్టలేదు, అంత దారుణంగా ఉంది పరిస్థితి. రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇది నల్గొండ జిల్లా, చైతన్యం ఉన్న జిల్లా. నాది నల్గొండ జిల్లా, వడిగొండ మండలం, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, వెలువైపోయిన గ్రామం. ఇంత పౌరుషం ఉన్న జిల్లాలో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఓట్లు వేసేదంతా మనము, సీట్లేమో వానివి. మనం ఓట్లేస్తే వాడు లీడర్ అవుతున్నాడు, మన మీద అరాచకం చేస్తున్నాడు. నీ ఇంట్లో కరెంట్ ఎందుకు బంద్ అయిందని ఏఈకి ఫోన్ చేసి ఎందుకు బంద్ చేసినామని ఎంతమంది అడిగారు ఇమ్మీడియట్ గా. గ్రామం నుంచి కాల్స్ పోవాలా. ఏఈ నెంబర్ ఎంత? ఏఈ నెంబర్ ఫోన్ చేయాలి కదా మీరు అంతా ఇమ్మీడియట్ గా. ఎందుకు మా ఊళ్ళో నా ఇంట్లో కరెంట్ బంద్ చేసినామని. గంట దాకా మా కరెంట్ రాదు, దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటున్నారు. ఓడిపోయాం, అయిపోయింది. లేకపోతే ఈ గ్రామంలో నైపుణ్యంగా ఓడిపోయారు. ఎంత దుర్మార్గం ఇది! ఏ కాలంలో మనం బతుకుతున్నాం? నిజాం కాలం నాటి పరిస్థితులు వాళ్ళకి అనిపిస్తున్నాయి. దయచేసి గ్రామ ప్రజలంతా ఆలోచించండి. మనము ఈ రాజకీయాలు, ఈ పార్టీలను చూసి మనం ఆలోచన చేస్తే నాది ఈ పార్టీ, నాది ఆ పార్టీ, నాది ఈ కులము, నాది ఆ కులం అని మనం కనుక ఆలోచన చేస్తే మన జీవితాలు నాశనం కావడం కాదు, మన జీవితాలు కాదు నాశనం అయ్యేవి, మన పిల్లల జీవితాలు నాశనం అవుతాయని గుర్తుపెట్టుకోండి. మన పిల్లల జీవితాలను మనం పరంగా పెడుతున్నాం. మనం ఏగా నమస్కారం అండి. ఇప్పుడు ఈ కొప్పోలు విలేజ్ లో కరెంట్ ఎందుకు పోయింది సార్? నేను రఘు మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు? కేబుల్ డ్యామేజ్ అయిపోయిందంట, అది కట్ అయిపోయిందంట. ఇప్పుడు తెలంగాణ కదా కేబుల్ కట్ అయింది. ఒకసారి
ఒకసారేమో లారీలు వస్తున్నాయి అంటారు, ఒకసారేమో ఆయాసాలు వస్తుందంటారు. ఎల్లమ్మగూడెంలో కూడా పోయింది కదా మేము రాగానే. మాకు సంబంధం లేదండి అది. మరి ఇప్పుడు ఈ ఊర్లో ఎందుకు పోయింది? ఈ ఊరు నేను మాట్లాడుతున్నా కానీ మాకు ఇంటరప్షన్ అయితే ఏం లేదు. పోయింది సార్, కరెంట్ లేదు ఇక్కడ. నేను మాట్లాడుతాను. 2 గంటలు అవుతుంది. 2 గంటలు ఇప్పుడు వచ్చినట్టుంది మళ్ళా, ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టుంది గంట సేపటి తర్వాత. ఎందుకు పని చేసే కేబుల్ కట్ అయిందండి. బండి ఏమన్నా వెంకటరెడ్డి ఫోన్ చేసిండా? ఫోన్ చేసిండా? మా క్యాడర్ కి కోమటిరెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తారండి. చేశారు కదా, దాన్ని మీరు ఎట్లయినా ఆలోచించకండి. అట్లేం లేదు. తెలంగాణలో కేబుల్ కట్ అయింది. ఫోన్ చేసిందా? ఎవరు? సో ఒకసారి ఆలోచన చేయండి, పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. ఇవాళ కరెంట్ పని చేసిండు, రేపు మీ ఇంటి మీద దాడి చేస్తాడు. ఆలోచించుకోండి, ఇంతకంటే భయానకమైన పరిస్థితులు ఉంటాయి తప్ప మెరుగైన సిచ్యువేషన్ రాదు. ఎప్పుడు మారుతుంది? మన ఓటు మనం వేసుకున్నప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. అందుకే మట్టిపల్లి లింగమ్మ గారి ఫుట్బాల్ గుర్తుకే పొరపాటున వాడు డబ్బులు వంచిన దయచేసి ఆ పైసలకి మందుకి అమ్ముడు పోకండి. మేము పదే చెప్పేది అదే. ఇప్పుడు ఎంత 2000 ఇస్తా అంటున్నా, 500 ఎంత 3000. ఒక్కసారి 3365 రోజులకు లెక్కేయండి. రోజుకు ₹1 అవుతుంది, రోజుకు ₹1. ఇప్పుడు వీళ్ళందరూ మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ మనవాడికి ఒక చాక్లెట్ పైసలు కూడా కావాలి ఒక రోజు. మనం 2000కి 3000కి అమ్ముడు పోతున్నాం. వాడు పోసే ఆ మందుకి అమ్ముడు పోతున్నాం. కానీ మన ఓటుని మనం అమ్ముకుంటున్నాం కదా. రేపు పొద్దున ఏమని క్వశ్చన్ చేస్తారు మీరు, ఏమని ప్రశ్నిస్తారు మీరు? మాకు ఈ పని కాలేదని. రేపు పొద్దున వాడు అంటే ఉత్తరం చేసినవారా ఓటు, నా దగ్గర 3000 తీసుకోలేదని అంటాడు. దానికి మీ దగ్గర ఏం సమాధానం ఉంది? అదొక్కటే కాదు, ఇప్పుడు ఫుట్బాల్ గుర్తు మీద పోటీ చేస్తున్న లింగమ్మ గారు, ఆయన కొడుకు ఏంటారు నాగరాజు కూడా పీక్క తిరగండి దయచేసి. వాడు 3000 ఇచ్చింది, 500 ఇవ్వాలి. రికార్డు అయిపోయి మొత్తం ఆస్తి అంతా అమ్ముకుని ఉన్నదంతా అమ్ముకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే మన కుటుంబంలో ఉన్న వాళ్ళని మనం ఎట్లాగైతే రక్షించుకుంటామో వీళ్ళు కూడా మన కుటుంబం అని అనుకోవాలి. మన ఓట్లు మనమే వేసుకోవాలి. ఇంకా ఎంతకాలం ఈ వాళ్ళ కింద బానిసలుగా మనం బతకాలా? స్కూల్ సరిగుందా? దవాఖానుందా? మరి ఎందుకు మనం బతకడానికి ఇంకా అడగకుండా? సో ఈ పరిస్థితి మారాలి. మేము మళ్ళీ మీ గ్రామానికి వస్తాం. ఈ చైతన్యం మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ జిల్లా అంటే చైతన్యాల గడ్డ ఇది. సో ఆ చైతన్యం కొనసాగాలి. ఆ చైతన్యం కొనసాగాలంటే మీరందరూ లింగమ్మ కోటేసి గెలిపించాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉన్న మనుషులుగా మీరు గుర్తించబడతారు. దయచేసి దీన్ని ఆలోచించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాఘన్న. అలాగే తెలంగాణ ఉద్యమ నేత, సామాజిక ఉద్యమ నేత, ఈ వర్గాలకు పెద్ద దిక్కు. తెలంగాణలో ఓ ఫైర్ ప్లాంట్ ఉందంటే అది మా పృథ్వీని ఈ సందర్భంగా అన్నని ఈ గ్రామంను ఉద్దేశించి, ఈ అవస్థను ఉద్దేశించి, ఇక్కడ జరుగుతున్న అరాచకాలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా అన్నను కోరుచున్నాను. జై కొప్పోల గ్రామ ప్రజలకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. కొప్పోలు అంటే ఏదో అనుకున్నాం కానీ బాగా గొప్పలు ఉన్నారు మీరు. ఇంతమంది ఉంటారు అనుకోలేదు నేనైతే. నిజంగా మా వెంకట 3-4 రోజులకెళ్ళి చెప్తాను. కానీ బాగా బాల్ గుర్తుకు మా లింగం చూడు, లింగం లెక్కనే ఉన్నది, దేవుడు చూసినట్టే ఉన్నది. అంటే
ఓకేనా? యథార్థంగా ఉన్నది. ఒక భారతదేశ సగటు మహిళ మా అవ్వ లెక్కలు గట్లనే ఉన్నది. జర పటాకలాప రాదురేమో అన్న ఇక మాట్లాడేది ఏమన్నా లేదు కదా, టైం ఎక్కువ లేదు. మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడితే పోలీసు వాళ్ళు ఇటు నుంచి ఇటే తీసుకుపోతారు. ఎవరో వారెత్తారు. ఎక్కువ టైం లేదు, 5-10 నిమిషాలే ఉన్నది. మీకు ఒక 2-3 ముచ్చట్లు చెప్పేటానికి వచ్చాయి. నీకు నాగరాజు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ ఇద్దరు మాత్రం ఖతర్నాక్ మాట్లాడేది. అరే మళ్ళీ ఇంకోటి ఇక్కడ రాబాయి ఇంతమంది మాట జానకిరామ్, వీళ్ళిద్దరు చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడారు. వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలల్లా లోతును పరిగణకు తీసుకుంటే ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఈ పెద్ద మనిషి ఏమంటే ఈ పెద్ద మనిషి పెట్టినటువంటి భిక్షతోటే ఇలా నేను కానీ ఇటువంటి వాళ్ళు కానీ చైతన్యం వచ్చి మేము ముంగట మాట్లాడగలుగుతున్నాం. అంటే ఇంత చదువు చదివించిన చేతుల పుస్తకం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది. ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటే నేను యూనివర్సిటీ దాకా పోయి చదువుకొని మీ ముంగట వచ్చి ఇట్లా మాట్లాడగలుగుతున్నా. వాళ్ళైనా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు ఏమైతే చెప్పిండ్రో ఒక అది బాగా ఇంటే సార్లు మీకు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. మీరు చెప్పిన కాదు కానీ బాల్ గుర్తుకు మీరే గుద్ది వాళ్ళని ఫుట్బాల్ ఆడి పంపిస్తారు. కానీ పెద్ద మనిషి చేతిలో పట్టుకున్న పుస్తకం రాకముందు ఏముండి ఎరికేనా, రాచరిక వ్యవస్థగా మన దగ్గర ఉన్నది. ఎందుకంటే ఏముంటే రాజులేగా 550, 560 ఆ రాచరిక రాజ్యాలన్నీ కలిపితే ఒక భారతదేశం అయింది. సో రాజ్యాంగం మన నిజాం రాజు తరాల నుంచి రాణి గర్భంలో ఎవరు ఉంటారో వాడే మహారాజు అయ్యేది. అంతేనా? వాడు గుడ్డోడు కానీ కుంటోడు కానీ మూడోడు కానీ వానికి దమాకు ఉన్నా దమాకు లేకున్నా వాడే రాజు. రాణి గర్భంలో ఉంటాడో వాడు రాజు. ఈ పిల్లవాడిని ఏం చేసిండు వచ్చి అట్లా కాదు, ప్రజల చేత ఎన్నుకోబట్టి రాజు కావాలి. ప్రజా సమస్యల మీద వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ ఆత్మాభిమానం ఆత్మగౌరవం నిలబడే స్థాయిలో ఎవరో ఉన్నోడు ఒకరి చేతిలో రాజ్యం కాదు, ధనవంతుల చేతిలో రాజ్యం కాదు. ఈ దేశంలో దేశ ప్రధానమంత్రి అయినా దేశ రాష్ట్రపతి అయినా కింద కైకూలు చేసుకునే కూలితల్లైనా ఎవరైనా ఒకరికి ఒక హక్కు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ రాజును వాళ్ళే ఎన్నుకోగలిగేటువంటి హక్కు ఇచ్చినటువంటి పెద్ద మనిషి ముంగట ఇలా ఆ హక్కుతోటే ఇలా నిలబడ్డది. ఈ హక్కుతో రాజ్యం మీ చేతిలో పెట్టుకొని మీరు దొంగలకు లంగలకు గుండాలకు రౌడీలకు గాంజాయి బ్యాచ్లను ఎంకరేజ్ చేసేలకు ఓట్లు లేకుండా నిజాయితీ పరులకు నిస్వార్థంగా మీ ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళను ఎన్నుకోమని చెప్పిపోయిన మహానుభావుని విగ్రహం కూడా మాట్లాడుతుంది. మరి మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత ఉన్నాయి నాగరాజు దగ్గర ఉన్నాయా? బాగా ఎంత పెడతాడు? మరి పటేల్ సాబ్ ఓటుకు 5,000 ఇవ్వబట్టే మరి ఈయన ఎంత ఇస్తాడు? మరి రఘు చెప్పిండు, సీన్ చెప్పి ఇప్పుడు మంచిగానే ముచ్చట్లు ఎంత ఇస్తారు చెప్పండి. బిచ్చగాళ్ళని కాకుండా రాజరిక వ్యవస్థలో ప్రజలను బిచ్చగాళ్ళను తయారు చేసి అర్కతినే స్థాయి అనుకుంటే వద్దురా నాయనా, మీరు మారుండ్రి, మీ రాజ్యాన్ని మీ రాజును మీ పాలకులను మీరే ఎన్నుకొని మీ రాజును మీరే ఎన్నుకోరు నాయన అంటే మనం కూడా లంగలను దొంగలను లుచ్చ లఫంగాలను ఎన్నుకోబడి పెట్టి ఆఖరికి పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఒక ఆడబిడ్డ పీజీ చేసేటువంటి ఒక ఆడబిడ్డ మీ పక్క ఊర్లో మీ దరిదాపులో ఒక 10 కిలోమీటర్ల దూరంలో పీజీ చేసిన ఒక ఆడబిడ్డ నాగలక్ష్మి దేవత పేరు పెట్టుకున్న పాపం వాళ్ళ తల్లిదండ్రులు గౌరవంతో ఆ దేవుని మీద భక్తితోటి ఆ దేవుని పేరు మీద ఉన్న ఎల్లమ్మ కూడా ఊర్ల వల్ల ఎంత దారుణం దుర్మార్గం అంటే ఈ హక్కు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును ప్రజాస్వామిక హక్కును ఒక సర్పంచ్ గా నిలబడితే నామినేషన్ చేద్దామని ఆలోచన వస్తే కుట్రదారులు తన మూలన్ని ఎత్తుకపోయి భర్తను ఎత్తుకపోయి కత్తులు పక్కల కత్తులు పెట్టి గుంతుల కాడ కత్తులు పెట్టి మందు దాగి వానికి ఎప్పుడు ఉచ్చ వస్తే అప్పుడు ఉచ్చ పోసి ఉచ్చలో మందు పెట్టి తాగిపించిన దుర్మార్గులను ఎన్నుకున్నది ఎప్పటిదాకా వాడు ఒక హంతకుడు కూనికారు. ఏం పేరు? సందీప్ రెడ్డి. నేను చెప్తాను మీరే చెప్తున్నారు. సందీప్ రెడ్డి అనే ఒక హంతకుడు వాడు ఆ దొంగ వాళ్ళ ఎందరు వీళ్ళందరూ 6 ఏళ్ళ మీద గొంతులు కూర్చోబడి ఏమంటారు? ఏం చేయాలని బుక్కలేసి కొట్టాలి. ఒక ఆళ్ళు కూడా అల్లున్నారా తీసుకుపోయింది దాంట్లో అక్కడ తీసుకుపోయింది దాంట్లో. ఇటువంటి వాళ్ళకు బాస్ ఎవరు ఎరికినా? మరి ఈ చైన్ స్నాచర్లకు అంటే మాటల మెడలకు పుస్తకాలు కూడా ఎక్కపోయింటే ఎంత దుర్మార్గుడు ఉంటాడు. వాళ్ళ అమ్మ మెడలు కూడా పుస్తకాలు ఉంటుందా ఉండదా? కానీ ఎక్కపోయి కూడా వాడు అమ్ముకొని తాగేటోళ్ళను
అటువంటి వాళ్ళకు బాస్ ఎవరు? ఏ మధ్యలో ఎవరు ఉన్నారు? ఎవరు? గొల్ల వెంకటరెడ్డి. బోల్ల వెంకటరెడ్డి. అలా బోల్ల వెంకటరెడ్డి నేను కూడా వస్తలేదు. మీకేరికే అన్ని మీకేరికే మొత్తం మీకు తెలుసు. మొత్తం ఉండవచ్చని తెలుసు. వీళ్ళిద్దరికి బాస్ ఎవరు? మళ్ళా కోటిరెడ్డి. ఆయనకు బాస్ ఎవరు? రేవంత్ రెడ్డి. వీళ్ళు మొత్తం కిందికెళ్ళి దాకా ఇటువంటి దొంగలను వేసుకొని ఓట్లు వేసుకుంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని, వాళ్ళ రెడ్డోళ్ళకి సంబంధించినటువంటి ఒక విజయ్ రెడ్డి అట ఆయన చంపిడు. ఎవరు? ఈ సందీప్ రెడ్డి ఇంకా గ్యాంగ్ ఈ చైన్ బ్యాచ్ అంతా కలిసి. వాళ్ళకన్నా కొద్దిగా బుద్ధి ఉండాలి. మా ఊడంటే గొప్పగా చెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళ కులంలో ఎవరైనా ఉంటే మంచోళ్ళు చూసి ఎన్నుకోవాలి, కానీ లంగగాని లభంగాని ఎన్నుకుంటారు. నాకు అర్థం కాదు. ఈ కుప్పోళ్ళ ఊర్లో మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఒక అద్భుతంగా ఇప్పుడు ఏంటంటే ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో, అంటే జనరల్ అంటే అందరు నిలబడచ్చు, కానీ మనకేం చెప్తారంటే జనరల్ లో మాదే ఇది అని చెప్పి మాకే రిజర్వేషన్ అన్నట్టుగా ఒక వర్గమూలు చెప్తా ఉంటారు. అది కాదు అని ఆ ఆనవాయితీని పటాపంచలు చేసి ఇప్పుడు నిలబడుతున్నారు కదా. మీ పక్షాన ఉండి నిలబడుతున్నటువంటి మా లింగమ్మకు నేను చెప్తున్నా. ఇంకోటి ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి. ఏ ఉచ్చరాయిపించినప్పుడు ఆ మనిషికి ఒక్కసారన్నా ఆలోచన రావాలి. ఏ కులమైన అంటే నేను నాది కూడా ఆ కులమే కనుక నాకు కూడా ఎక్కడో కలిగిందప్ప కలిగింది. నేను కూడా గొల్లోనే. గొల్లోలు ఏం చేస్తారు? పాలు పోసి బర్రెలను సాది పాలు పిండి ఆయన తాగుకున్నా కానీ పటేల్ సాబ్ ఇంటికి మాత్రం పాలు పోతాయా లేవా? పోతాయా లేవా? చిక్కడి పాలు, నీళ్ళు కలిపిన పాలు, ఏ పాలు అయితే పోతాయి. ఊళ్ళలో అయితే ఎవరు నీళ్ళు కలపరు, కానీ పాలు వాళ్ళు వాళ్ళ తరాలు వాళ్ళ జీవితం మొత్తము వాళ్ళు ఇచ్చినటువంటి గొల్లోలు ఇచ్చినటువంటి పాలతోటి వాళ్ళ కండబలము బుద్ధి బలము పెంచుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళకు ఉచ్చడాయిపిస్తే వాళ్ళ మనుషులనల్లా ఏమనాలి చెప్పండి? చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే తనను యాడ చంపుతారు అని చెప్పని ఒక మాదిగ బిడ్డ, ఒక ఎస్సీ బిడ్డ వాళ్ళ భార్యతోని నామినేషన్ వేపిస్తే ఇవాళ ఎలక్షన్ 80% అయితే అని చెప్పి వదిలిపెట్టింది. కానీ లేకపోతే యాదగిరిని మాత్రం 100% వాళ్ళు చంపుతుండే. ఆ చంపే కుట్రలు చంపుతున్నారే, ఆ చంపే కుట్రలో భాగంగా ఇక్కడ నిలబడినటువంటి ఎవరు? బోళ్ళ వెంకటరెడ్డి ఆయన పేరు. ఆయన ఒక హంతకునిగా చూస్తున్నాడు. ఒక రెడ్డి కులం కాదని ఒక హంతకునిగా చూస్తున్నాడు. నేను హంతకులను దొంగలకు సద్దులు పోసేటోళ్ళు దొంగలే. వీళ్ళ దొంగలు. మీరు ఓట్లేసి వాళ్ళకి సద్దులు పోస్తే మీరు దొంగలు అవుతారు. మీరు దొంగలు కావాల్చుకుంటే ఇటువంటి వాళ్ళకు ఓట్లేయండి. ఇటువంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకోండి. ఇలా చూడండి, మీరు ఓటు అమ్ముకుంటే ఎన్ని అనర్థాలు అవుతున్నాయంటే, ఇలా చదివించాలంటే సంకర పిల్లలు పెట్టుకొని కాపాడుకొని సంవత్సరాల కొద్ది 9 నెలలు కడుపులో పెట్టుకొని సాదుకొని పావురంగా పెంచుకొని పెద్దగా చదివిపిస్తే ఆ చదువు కూడా పిలవైపోయింది. గవర్నమెంట్ ఉచితంగా చదువు చదివించాల్సింది పోయి మీ పిల్లలు చదువుకొని పీజీలు చదివినాక కూడా చాలా మంది వేదిక మీద పీజీలు చదివిన వాళ్ళు ఇంతకుముందు చెప్పారు. తమ్ముళ్ళు ఇద్దరు చెప్పారు డిగ్రీలు చదువుకున్నారని. వాళ్లకు కరెక్ట్ అవకాశాలు ఉంటే వాళ్ళు ఎక్కడో ఉండి కావచ్చు. ఇక్కడ ఈ వేదికలో ఎంత సంబరం అనిపించిందంటే వాళ్ళు మాట్లాడుతుంటే మా ఊరు వెంకటాప్తిని ఆపక వాళ్ళని మాట్లాడి అని చెప్పాలి. వాస్తవాలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఒక పల్లెలో వండుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా మాట్లాడగలిగిందంటే ఆ దమ్ము ఎట్లా వచ్చిందంటే చదువు. మరి కొద్దిగా మీకు వాళ్ళంటే గవర్నమెంట్ పల్లెలు చదివారు. ఇవాళ మొత్తం వేల కొద్ది గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ అవుతున్నాయి తెలంగాణ మొత్తంలో. ఎవరు అడుగుతలేడు. ఇవాళ ఎవరికైనా బీమారు వస్తే తీసుకుపోయి హాస్పిటల్ వేస్తే ఇంటి దాకా తీసుకురావాలంటే ఇంటికాడ ఏమైనా ఉన్నదంటే అమ్ముకొని పోయి మళ్ళీ పైసలు కట్టడే తప్ప పెద్ద రోగం వస్తే అటే పోతాడు. ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం అయ్యో మా అవ్వ కదా, మా నాయన కదా, మా అన్న కదా, మా అక్క కదా, కాపాడుకోవాలి. ఉన్నదంటే పోయినా మంచిదే, కాపాడుకోవాలని పాపం అమ్ముకొని పోతే తీరా పానం కూడా మిగలదు. ఇలా చిన్న వయసులే చితికిపోయి ఆగమైపోతున్నారు. మందుకు బెల్ట్ షాపులు, ఇల్లీగల్ ఉన్నటువంటి బెల్ట్ షాపులు పెడితే మందుకు అలవాటుపై కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతున్నాయి. చదువుకున్న తర్వాత ఏం చేయాలో తెలియక చదువులో ఉన్నటువంటి సారం కూడా అర్థం కాక బజార్ పాలవుతున్నారు మొత్తం యువకులు, విద్యార్థులు. ఇటువంటి అంత గాంజాయి అమ్ముతున్నారు. ఊళ్ళలో గాంజాయిలు ఎందుకు అమ్ముతున్నారు? ఎవరు ఆపాలంటే కింది నుంచి మీ దాకా పర్సెంటేజ్లు రాజకీయ నాయకులకు మొత్తం పర్సెంటేజ్లు పోతున్నాయి కాబట్టినే ఇవి చలామణి అవుతున్నాయి. ఇట్లా జరగకుండా ఉండాలంటే మీ ఊర్లలో మంచోళ్ళని చూసి, మీ హక్కుల గురించి కొట్లాడటోళ్ళని చూసి ఇవాళ ఒక పెద్ద పర్వతానికి వ్యతిరేకంగా నిలబడే మామూలు ఆలోచన కాదు. ఆ ఊర్లో నాగలక్ష్మి వాళ్ళ భర్త యాదగిరి ఎట్లను ఇక్కడ మా లింగమ్మ
నాగరాజు ఎట్లా మీకు అని చెప్పదలుచుకున్నాను నేను. ఇలా ధైర్యంగా ఒక గుట్టను ఎవరు కోమటిరెడ్డి అనే ఒక దుర్మార్గుని, రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని ఏజెంట్, కోమటిరెడ్డి అనే దుర్మార్గుని అనుచరులకు వ్యతిరేకంగా వీళ్ళు ఛాతీ తనాయించి వస్తుంది చూసినావా? కొత్తోళ్ళు ఊరోళ్ళందరూ కడుపులో పెట్టుకోరు, మీరు వీళ్ళని కడుపులో పెట్టుకోండి, ఓట్లేయండి. వీళ్ళకు ఓట్లేసి రేపు పొద్దుగల ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఓటు అమ్ముకుంటే మీకు అడిగే హక్కు ఉండదు. ఉంటుందా? అడిగే హక్కు ఉంటుందా? తర్వాత ఒక ఆలోచన తీసేయండి. పటేల్ సాబ్లే ఉన్నోళ్ళే గడిలలో ఉన్నోళ్ళకే రాజ్యాధికారం చేసే హక్కు ఉంటది అనేది తలకాయలకి దయచేసి తీసేయండి. నువ్వేంద్రా గుర్లగాస్తోనివి, నాగరాజుగా నీ అయ్య ఏం చేసిండు, నీ తాత ఏం చేసిండు, నువ్వు అదే పని చేయరా అని చెప్పని అనుకోకుండా విజ్ఞానం అనే సంపద ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి రాజనీతి కావచ్చు, సామాజిక నీతి కావచ్చు, ఏది చెప్పినా కృష్ణుడు కావచ్చు, ఏ మహమ్మద్ ప్రాఫిట్ అయినా గుర్లగాసినోడే, జీసస్ క్రైస్ట్ అయినా గుర్లగాసినోడే, శ్రీకృష్ణుడు కూడా గుర్లగాసినోడే. విజ్ఞానవంతులు కూడా మన పేదోళ్ళ జాతిలకెళ్ళి వచ్చిరని చెప్పని మీరు మర్చిపోద్దని చెప్పి మీ అందరు గుర్తు చేస్తున్నా. రాజ్యం ఏమని అయ్యే సత్తు కాదు, విజ్ఞానం ఏమని అయ్యే సత్తు కాదు. అగర్ మీకు అవకాశాలు కనుక ఇచ్చేది ఉంటే మీ సంకలున్న పిల్లలు రేపు పొద్దుగల ఎక్కడెక్కడ ఏ సైంటిస్టులు అవుతారో, ఏ డాక్టర్లు అవుతారో, ఎక్కడికో పోతారో. కానీ అది ఏమైతున్నది, ఉన్నో నిన్నల్లో పుట్టినటువంటి వాళ్ళే, పైసలు ఉన్నో నిన్నల్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కడికో పోతున్నారు. ఇది మాది కాదు అని చెప్పని అభిప్రాయం మన తలకాయకి దయచేసి పెద్ద మనుషులంతా మొత్తం ఆలోచించాలని చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ. ఓట్ అనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని మీరు కాదు, మీరు రావడం కూడా ఇళ్లలో కోండి, చెప్పండి. వీళ్ళకి కూడా చెప్తున్నా నేను, రేపు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ బడిని మంచిగా చేయండి. ఫస్ట్ చదివిపియాలి. మీ దగ్గర ఇంటర్మీడియట్ ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడున్నదో ఉచితంగా విద్య వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. మీ ఊర్లో ఒక హాస్పిటల్ పెట్టేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. అవసరమైతే వీళ్ళకు బలంగా మీరు మండల ఆఫీస్ దగ్గరకు, హాస్పిటల్ కాడికి పోయి, డైరెక్టర్ దగ్గరకు పోయి, రాజకీయ నాయకుల దగ్గరకు పోయి కొట్లాడాలంటే మీరు కూడా 50 మంది 100 మంది పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి కూర్చునే చైతన్యం ఈ యువకులలో ఉండాలని చెప్పదలుచుకున్నాను నేను. మీ ఊర్లో గాంజాయి బంద్ కావాలి. మీ ఊర్లో గాంజాయి బంద్ కావాలంటే వీళ్ళు రేపు పొద్దుగాల సర్పంచ్ అయిన తర్వాత నిజంగా కూడా చేతులలో మడుమెత్తు బంగారం కన్నా వీసమెత్తు అధికారం గొప్పదట. ఈ అధికారం వీళ్ళ చేతిలో పెట్టి చూడండి. నేను కూడా చెప్తున్నా, మళ్ళా ఈ ఊరికి వచ్చి వాళ్ళు డైలాగులు కొట్టిపోయింది కదా. నేను మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మా రఘు కావచ్చు, మా సీన్ కావచ్చు, మా ఆలోచనలు పంచుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతోని బరాబర్ ఈ ఊరి బాగు కోసం మేము కొంత మాటలు చెప్తాను. మేమన్నీ సాధించేటి ఇలా విద్య ఉచితంగా కనుక మీ ఊర్లో మీ బడిలో నాణ్యమైన విద్య, ఉట్టి విద్య కాదు. ఎవరో పంతులు వచ్చిండు పోయిండు, అర్ధగంట కూర్చున్నాడు, గంట కూర్చున్నాడు పోయిండు కాదు. వాళ్ళకు మొత్తం హైదరాబాద్ లో కాన్వెంట్ స్కూల్లో ఎటువంటి విద్య దొరుకుతుందో అటువంటి ఇంగ్లీష్ విద్యను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేసేటట్టుగా రేపు పొద్దుగాల వీళ్ళకి ఆ బాధ్యత ఉపజెప్పదలుచుకున్నా. చేస్తావు కదా పని బరాబర్. నేను చాలా మంది చూడండమ్మా, 78 సంవత్సరాలు స్వతంత్ర దేశంలో ఇయ్యాలటికి ఇప్పటికి మనం మన హక్కుల గురించి ఇప్పటికి ఒక నామినేషన్, ఒక సర్పంచ్ నామినేషన్ వేసేందుకు ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ, పేదోళ్ళ బిడ్డ నామినేషన్ వేస్తే భర్తను తీసుకుపోయి ఉచ్చదాయిపిచ్చే స్థాయిలో ఉన్నామంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన చైతన్యం ఏది. నాకైతే చాలా సిగ్గు అనిపిస్తున్నది ఈ విషయంలో. మళ్ళీ ఈ ప్రాంతం ఏం ప్రాంతం, బడి అంటే తెలియని చదువు రాని సాకల ఐలమ్మలు, నల్లగొండ పురిటి గడ్డ సాకలోళ్ళ గావురాల బిడ్డ, పేదోళ్ళ ఐలమ్మ పేరు ఇంటుంటే నైజాము గుండె బేజారు. అట్లా అంటే బేజారు సాకల ఐలమ్మలు పుట్టాడు. ఏం చదువు తెలియదు, బడి తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు తిరగబడి కారం పొడిలు చేతులలో పట్టుకొని కదిలినటువంటి తల్లులు, రోకల్ బండలు పట్టినటువంటి పల్లెలో తిరుగుబాటు చేస్తే ఇయ్యాలటికి ఇప్పటికీ మనం ఇంకా ఉత్సలాయిపించుకునే స్థాయిలో మన పేద కులాల ప్రజలకు సంబంధించినటువంటి ఆడోళ్ళు మన కొద్దిగా సిగ్గుండాలి. ఇటువంటి వాళ్ళను, ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి దొంగలకు ఓట్లేసే ముందు ఒక్కసారి మన తలకాయలలో మనం ఏమున్నది మన తలకాయలని ఆలోచన చేయాల్సిందే. ఒక 5,000 రూపాయలకు, 2,000 రూపాయలకు, 3,000 రూపాయలకు మనం అలా దావున పెడితే మన జీవితాలు, మన బతుకులు, మీ సంకలాలు ఉన్నటువంటి పిల్లల బతుకులను మనం బజార్ పాలు చేసినట్టు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేయాల్సుకున్నా. బెల్ట్ షాపులు బంద్ చేయాలి. బెల్ట్ షాపులు ఏంటంటే తాగుబోతులను చేసి సర్వనాశనం చేసి మన అడక తినే కాడికి తీసుకొస్తున్నారు. మన యువకులు ఎవరైనా పోతే ఇలా
చదువుకున్న యువకులు ఉన్న రాజకీయ నాయకులు మీరు ఆలోచన చేయండి, గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఓ 10 మంది మీరు రాజకీయ నాయకుల దగ్గర పోతే వాడు ఏం చదువుకున్నాడు ఏమన్నాడు, వెంకట్ నువ్వు ఏం చదువుకున్నావు, జాన్ నువ్వు ఏం చదువుకున్నావు అని మాట్లాడు, నాగరాజు నువ్వు ఏం చదువుకున్నావు మాట్లాడు. ఎంతమంది ఉన్నారు? చూస్తాడు వాడు 10 మంది ఉన్నారు. సరే పిఎఫ్ ఇషారా చేస్తే వాడు 5,000 రూపాయలు ఇచ్చిండనుకో, వాడు వస్తుంటే వాడు బీర్ తాగుతాడు, 2 బీర్లు తీసుకుంటాడు, విస్కీ తాగుతాడు, ఇంత విస్కీ వస్తుంటే ఇంత కారపొట్లం పట్టు వస్తాడు, బగ్గ తాగుతాడు. అలా చదువుకున్నాడు వచ్చినాక పెళ్ళాన్ని తిట్టాలి, పెళ్ళాన్ని కొట్టాలి, లేకుండా అవ్వదని తిట్టాలి. వాళ్ళు మళ్ళీ తాగబోతే అయితే వాళ్ళు ఇవ్వకుండా సందుగా పైసలు తీసుకుపోయి తాగాలి. ఇది తయారవుతుందమ్మా. మీరు కానీ కైకులు చేసి ఇబ్బంది పడి అన్ని కష్టాలన్నీ మీ పేరులన్నీ డొక్కలు పెట్టేట్టు లోపల చేసుకొని మీరు కష్టపడి చదివిపిస్తే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు హైదరాబాద్ లో అడుక్కుంటున్నాడు. పాప అడుక్కున్నాడు అంటే ఎట్లా? ఆటోలు నడుపుతున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, కూలి పని చేస్తున్నారు. ఈ వ్యవస్థ మారాలంటే మీ జనం ఓట్లు దొంగల లంగలకు వేయకండ్రి, దయచేసి దొంగల లంగలకు వేయకండ్రి. ఆ దొంగల లంగల ప్రతినిధే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిలబడ్డటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరైనా పేరు ఆయనకేస్తే ఆయన బాసు, ఆయన బాసు. ఒక్క రాజకీయ పార్టీ గురించి చెప్తలేను, అన్ని రాజకీయ పార్టీలలో అట్లనే పాడైండ్రు. వాళ్ళందరూ ఒకటేందంట, ఆ కులం వల్ల కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఇటువంటి నీచులను మీరు ఎంకరేజ్ చేస్తే మీ కులానికి అపవాదు. మీ కులంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు పుట్టినరు, వాళ్ళకు కూడా అగౌరవం దొరుకుతుంది. ఆ కులంలోకెళ్ళి కూడా మీరు కూడా ఇటువంటి గుండాలకు వ్యతిరేకంగా ఆ తల్లులు కూడా, ఎందుకంటే మీ లెక్కనే ఆడ జాతికి పుట్టినటువంటి ఆ తల్లులకు ఉచ్చల్లా ఇప్పించే సంస్కారము మీరు కూడా ఆ పాపం మీరు మీ భుజాన్ని వేసుకోకండి అని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసిన మైకులలో వింటే కనుక చెప్తున్నాను. ఆ కులానికి సంబంధించిన వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఇక్కడ మీరంతా పేద వర్గాలు, మీ పేద ప్రజలు కూడా చెప్తున్న అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు హక్కు చాలా పెద్దది. మీ భవిష్యత్తు మీ చేతులలో ఉన్నది. మీరు దయచేసి ఏమైందా మీరు మీ మీద మీకే, ఇది మీ భవిష్యత్తు మా భవిష్యత్తు కాదు. నేను ఎక్కడో మేము ఒక 150 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వీడికి వచ్చినాము, మేము వీడికి వచ్చినాము, మీకు మాటలు చెప్పడానికి వచ్చినాము. మా మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తే, నిజాయితీగా అనిపిస్తే, నీతిగా అనిపిస్తే, నిజంగా కూడా ఇటువంటి నాయకత్వం ఈ పల్లెకు కావాలనిపిస్తే మీ గురించి ఇలా వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఆయన వచ్చట అమ్మని కాళ్ళు మొక్కిండా, ఆయన వచ్చినాయనేటో దండం పెట్టిండా, దండం పెట్టాడో విడ్రాగా అమ్మన్నాయట. మరి 1,00,000 2 లక్షలు ఇస్తా అంటే నిజంగా కూడా వాళ్ళు ఇచ్చేటట్టే ఉన్నారు. 5 లక్షలు అంటే కూడా ఇచ్చేటట్టున్నారు. దండం పెట్టినట్టే జర విడ్రాగా అమ్మ అని చెప్పాలి. అయినా కానీ నిలబడ్డది కదా, అయినా కానీ చెప్పు పంపిందట, అయినా కానీ నిలబడ్డది. అంటే ఎందుకు నిలబడ్డది? మీ పక్షాన. ఇప్పుడు వాళ్ళు నిలబడుతున్నారంటే పక్క ఊర్లో ఏం జరుగుతుందో తెలుసు కదా, వాళ్ళ గుండాయుధం ఎట్లా తెలుసు కదా. ఈ పల్లెలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే చైతన్యవంతులు ఇటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్లకు నేను నిజంగా మా క్రాంతి దళ సంస్థ తరఫుకెళ్ళి నేను సలాం కొడుతున్నా. మీ అటువంటి ధైర్యస్తులు ఉన్నారు ఈ గ్రామంలో, ఆ యువకులు ఉన్నారు కాబట్టి మీ ఆత్మాభిమానాన్ని వంచన చేయకుండా నిలబడేటువంటి యువతరం ఉన్నది కాబట్టి ఇవాళ నాగరాజు కూడా నిలబడేటువంటి స్థాయికి వచ్చిండు. మీరు అందరు కలిసి కట్టుగా ప్రతి ఇంటికి పోండి. మీ ఊరు సర్పంచ్ మా ఊరు, మా వాళ్ళు, మా ఇంట్లో, మా లింగవ, మా ఇంటి లింగము, మా ఇంటి దేవత, ఈ గ్రామానికి నిజంగా కూడా అభివృద్ధి చేసేటువంటి ఒక నిజమైన ఆత్మగౌరవంతో నిలబెట్టేటువంటి మీ ఊరును గౌరవపూరితంగా తయారు చేసేటువంటి ఒక బిడ్డగా ఆలోచించి మీరు చదువుకున్న అందరూ కూర్చొని మీరు కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకోండి. ఊర్లో వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాం ఏందనేది యువకులందరూ కూర్చోండి, దాని మీద చర్చ చేసుకోండి, దాన్ని కమిటీ చేసుకోండి. దాన్ని బట్టి మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి ఎట్లా చేస్తారో వాస్తవంగా కూడా మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం ఇక్కడ నుంచి మీరు ఒక సందేశం పంపండి. మా ఊర్లో ఒక జనరల్ సీట్ లో ఒక పేద బిడ్డను ఇలా చూడు, మొత్తం మా లింగమ్మను ఈ పేద ప్రజల్లో ఉన్నటువంటి బిడ్డను తీసుకొని మేము గ్రామ సర్పంచ్ ఎన్నుకున్నాం. ఇది ఒక ఉదాహరణగా చూపిద్దాం వేరే పల్లెలల్లా. ఇగో ఇటువంటి వాళ్ళను, నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళని, మీరు నిజాయితీగా ఉంటే నాయకులు నిజాయితీగా ఉంటారు. మీరు అవినీతికి అయితే నాయకులు అవినీతి అవుతారు. మీరు తాగితే వాళ్ళు దాగిపిస్తాడు, మిమ్మల్ని బానిసలుగా తరాలుగా బానిసలుగా పెడుతూనే ఉంటారు. ఇవాళ ఈ పెద్ద మనిషి చదువుకుంటప్పుడు ఆయన బడి పోతుంటే అంటరాని తరం ఎట్లుండే అంటే బడులలో ఎవరు చదువుకొని వెళ్ళని పరిస్థితి ఉండే. మంచినీళ్లు కూడా వాళ్ళు మామూలు జనం లెక్క తాగే పరిస్థితి లేకుండా బాయిలు వేరే, వాళ్ళ నీళ్లు వేరే. అట్లా చూసినటువంటి వాళ్ళ చేతులలో ఇంకా మన ఈ జాతులు కూడా ఇంకా ఆ అహంకారం తోడున్నటువంటి నాయకత్వం చేతులలో ఉంటున్నాం కాబట్టి ఆ బానిసలుగా విముక్తి కావాల్సిన అవసరం అందరికీ ఉన్నది. నేను చాలా తృప్తితోటి ఉన్నా. మీరందరూ నిజంగా కూడా గెలిపించుకోండి, మా లింగమ్మని గెలిపించుకోండి, మీ అమ్మని గెలిపించుకోండి, మన అందరి అమ్మని గెలిపించుకుందాం. రేపు సమాజానికి చూపిద్దాం మేము కూడా
వేరే ఊర్లలో పోయి చెప్పేటట్టుగా గర్వంగా చెప్పేటట్టుగా ఇది ఒక రోల్ మోడల్ గ్రామంగా మీకు మీరే తీర్చిదిద్దేటట్టుగా తయారు చేసుకొని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను ఇక ఆగుతాయి గెలిచినా కూర్చో కానీ మరి నేను చెప్పిన మరి మీరు విన్న రాలేదా విన్నారు కదా గుండె ధైర్యంతో ఆడ ఉన్నది కదా ధైర్యం ఉన్నోళ్ళు రాండ్రి కొద్దిగా కౌలోళ్ళు గీలోళ్ళు ఉన్నారట కౌలు రైతులు మావిడి చెప్పిన పుణ్యానికి ఇచ్చిన ఎవరైనా పైసలు తీసుకుంటారా పుణ్యానికి ఇచ్చినా పుణ్యానికి ఏలేదా పుణ్యానికి ఇచ్చినా నీ ఆత్మను చంపుకుంటారా పుణ్యానికే తీయడు ఇప్పుడు చెప్తారు కావచ్చు నేను వచ్చి 5 ఏళ్ళు మొత్తం మావులు రండి 5 ఏళ్ళు కటింగ్ చేస్తాను నేను గెలిచాను ఇప్పుడు 5 ఏళ్ళు మొత్తం నేను కౌలు లేకుండా ఇస్తా అని చెప్పి అంటారు వాళ్ళు రాసివ్వని తలా ఒక ఎకరం రాసివ్వని చూద్దాం అది కూడా ఇస్తారా అధికారము చాలా గొప్పది అధికారం చేతి నుంచి జార విడిచకండి మీరు దయచేసి అని మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ ఎవరికి ఓటు ఎవరికి వేద్దాం గుర్తుంచుకో లింగం కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళు గుర్తుకు అందరూ వేసి వాళ్ళ అహంకారాన్ని ఇప్పటిదాకా పాలిస్తున్నటువంటి అహంకారాన్ని మీ ఊర్లో ఒక గుండాను ఆడబిడ్డల పసుపు కుంకుమ తూడ్చేటువంటి ఒక కిరాతక వ్యక్తులను మీ ఊర్లలో తయారు చేసి ఆంబోతుల లెక్క వేరే ఊర్లకు పంపించకండి దయచేసి ఇటువంటి ఎవరు ఆంబోతు ఎవరు మీ ఊర్లో అటువంటి వాళ్ళని తయారు చేయకండి ఈ ఊర్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు వేరే ఊర్లలో వాళ్ళ కడుపు కోత కన్నతల్లుల కడుపు కోత చేసేటట్టు అటువంటి దుర్మార్గులను తయారు చేసి పంపకండి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్న గొప్పలు కావాలి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుస్తున్నా ఎందుకంటే ఎంత ప్రలాభాలను లొంగకుండా ఈ రోజు మీరు వచ్చి ఇక్కడ నిలబడారంటే మన విజయం ఇక్కడనే స్టార్ట్ అయింది ఎంతమంది నాపుతున్నా చూద్దాం ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లందరికీ మీరు మా వాళ్ళు గొప్పోళ్ళందరికీ గొప్పోళ్ళు అంటారు సార్ గొప్పోళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మా లింగవ గురించి చెప్పిన కానీ వార్డు మెంబర్లు అంతా ఎంబడి ఉన్నారు కదా సైన్యం మీ సైన్యానికి సైన్యాధిపతి లింగం అయితే మీరు సైన్యం ఉన్నారు మళ్ళీ మంత్రులు గిద్దులు ఉన్నారు కదా 4 వార్డు మెంబర్లు వాళ్ళకు కూడా అందరికీ మంచిగా భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తే మన అండదండగా ఉంటది అంతే ఇక ఉంటాం